నమస్తే. ఈనాడు దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం. 18 వరకు నామినేషన్ల స్వీకరణ. పోటీ ఉంటే 29న పోలింగ్. 2 స్థానాలకు నోటిఫికేషన్ల విడుదల. మెజార్టీ స్థానాల్లో గెలవాలి. బూత్ స్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే దిశానిర్దేశం. తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత. సీఎం రేవంత్తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ. భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు. క్షేత్రస్థాయి సమస్యలన్నిటిపైన అధ్యయనం. స్వేచ్ఛా సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత. మచ్చ పడకుండా ఎన్నికల నిర్వహణ. సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం. విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కలకల. పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు. 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు రంగం సిద్ధం. 18 వరకు నామినేషన్ల స్వీకరణ. పోటీ ఉంటే 29న పోలింగ్. 2 స్థానాలకు నోటిఫికేషన్ విడుదల. మెజార్టీ స్థానాల్లో గెలవాలి. బూత్ స్థాయి నుంచి పనిచేయాలి. రాష్ట్ర నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం. లోక్సభ స్థానాల సమన్వయకర్తలకు అవగాహన కార్యక్రమం. తెలంగాణ నుంచి హాజరైన ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు, ఇతర నేతలు. తెలంగాణలో పెట్టుబడులకు గూగుల్ సంసిద్ధత. సీఎం రేవంత్ తో సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ భేటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందించి అభినందిస్తున్న గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తోట. భూ సమస్యల సత్వర పరిష్కారానికి మధ్యంతర నివేదికలు. క్షేత్రస్థాయి సమస్యలన్నింటిపైన అధ్యయనం. త్వరలో విధి విధానాల ఖరారు. తొలి భేటీ అనంతరం వివరాలు వెల్లడించిన ధరణి కమిటీ సభ్యులు కోదండరెడ్డి సునీల్ కుమార్. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట. జాతీయ స్థాయిలో 4 పురస్కారాలు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ నుంచి పురస్కారాలను అందుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, ఇతర అధికారులు. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మారు. పనుల మీద కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచే వాళ్ళం. మహబూబాబాద్ లోక్సభ సమీక్షలో కేటీఆర్. విదేశీ ప్రయాణికులతో శంషాబాద్ కలకల. కాంగ్రెస్ డిఎన్ఏలోనే హిందూ వ్యతిరేకత. అయోధ్య ఆహ్వానాన్ని తిరస్కరించడం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మచ్చపడకుండా ఎన్నికల నిర్వహణ. సీఈఓలకు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ నిర్దేశం. పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు. 12 భాషల్లో వచ్చే వారం నుంచి అందుబాటులోకి. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మహాపాత్ర వెల్లడి. సాక్షి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే జమిలీని అంగీకరించాం. ఉన్నత స్థాయి కమిటీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ. గెలిస్తే నియంతలా పాలిస్తా. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. న్యూస్ రీల్. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. కాంగ్రెస్ను ప్రజలు క్షమించరు. ప్రజల వద్దకు ధరణి. పోర్టల్తో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ స్వీకరణ. సలహాలు సూచనలు స్వీకరణ. ప్రజాభిప్రాయం మేరకే ముందుకు. సంక్రాంతి ప్రయాణం సాఫీగా. హైదరాబాద్ విజయవాడ హైవేపై జీఎంఆర్ పోలీసు యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు. కరెంట్ బిల్లులు పెంచాల్సిందే. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం. 15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన ఏపీ సీఎం జగన్. ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం. కేటీఆర్. పనుల మీద దృష్టి పెట్టడం వల్లే ఓటమి పాలయ్యాం. స్వేచ్ఛా సర్వేక్షణలో రాష్ట్రానికి 5వ ర్యాంక్. తెలంగాణకు మొత్తం 4 జాతీయ అవార్డులు. క్లీన్ సిటీలో విశాఖకు 4వ స్థానం. 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల. కలిసి పనిచేద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు మేం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. కాంగ్రెస్ టార్గెట్ 15. మెజార్టీ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. టీ కాంగ్రెస్. బీబీనగర్ ఎయిమ్స్లో డ్రోన్ సేవలు. జమిలీని అంగీకరించాం. ఉన్నత స్థాయి కమిటీకి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ లేఖ. గెలిస్తే నియంతలా పాలిస్తా. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ వెల్లడి. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. కాంగ్రెస్ ను ప్రజలు క్షమించరు. ప్రజల వద్దకు ధరణి. పోర్టల్తో ఎదుర్కొంటున్న సమస్యలపై అభిప్రాయ సేకరణ. సలహాలు సూచనలు స్వీకరణ. ప్రజాభిప్రాయం మేరకే ముందుకు. ధరణి. పునర్నిర్మాణ కమిటీ నిర్ణయం. కమిటీ ఎలా ముందుకెళ్లాలి. రోడ్ మ్యాప్. చట్టాల పరిధి తదితర అంశాలపై సుదీర్ఘ చర్చ. అన్ని భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు. విస్తృత అధ్యయనం తర్వాతే తుది నివేదిక. అవసరాన్ని బట్టి అంశాల వారీగా మధ్యంతర నివేదికలు. సచివాలయంలో తొలిసారి కమిటీ భేటీ. ఈ నెల 17న మరోమారు సమావేశం. కార్యాచరణకు రూపకల్పన. సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళ్తున్న
వెళుతున్న వారితో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. గురువారం రాత్రి బస్సులతో రద్దీగా మారిన హైదరాబాద్ లోని కేపీహెచ్బీ ప్రాంతం. సంక్రాంతి ప్రయాణం సాఫీగా. హైదరాబాద్ విజయవాడ హైవేపై జీఎంఆర్ పోలీసు యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు. కరెంట్ బిల్లులు పెంచాల్సిందే. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశం. ఆదాయ అవసరాలు టారిఫ్ మధ్య తేడా ఉండొద్దు. ఒకవేళ ఉన్నా 3% మించరాదు. ఇకపై లేట్ పేమెంట్ సర్ఛార్జీలు ఆదాయ వ్యత్యాసాన్ని కలిపి 3 ఏళ్లలో వసూలు చేసుకోవాలి. ఓపెన్ యాక్సెస్ వినియోగదారులపై ఛార్జీల బాధుడు వద్దు. విద్యుత్ నిబంధనలు 2024 పేరుతో గెజిట్ ప్రకటించిన కేంద్రం. ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం. 15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలను నియమించిన ఏపీ సీఎం జగన్. 3వ జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మొత్తంగా 50 శాసనసభ 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తల నియామకం. ప్రజాభిప్రాయం సామాజిక న్యాయం. మహిళలు యువతకు పెద్దపీట. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 5 చోట్ల బీసీలు, 2 చోట్ల మైనార్టీలకు అవకాశం. ప్రచారంపై ఫోకస్ చేసి ఉంటే గెలిచేవాళ్లం. కేటీఆర్. పనుల మీద దృష్టి పెట్టడం వల్లే ఓటమి పాలయ్యాం. కాంగ్రెస్ అబద్దాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. అనుబంధ సంఘాలను బలోపేతం చేస్తాం. అందరికీ చేరువవుదాం. కేడర్ కు ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని వస్తాం. హరీష్ రావు. మహబూబాబాద్ లోక్సభ బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక భేటీ. స్వచ్ఛ సర్వేక్షణలో రాష్ట్రానికి 5వ ర్యాంక్. తెలంగాణకు మొత్తం 4 జాతీయ అవార్డులు. క్లీన్ సిటీ కేటగిరీలో జీహెచ్ఎంసీకి 9వ ర్యాంక్. చెత్త రహిత నగరాల్లో హైదరాబాద్ కు 5 స్టార్ రేటింగ్. అవార్డులు అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. క్లీన్ సిటీలో విశాఖకు 4వ స్థానం, విజయవాడకు 6, తిరుపతికి 8వ స్థానం. ఫాస్ట్ మూవింగ్ సిటీ విభాగంలో గుంటూరుకు 2వ ర్యాంక్. క్లీన్ సిటీ ఇన్ ద ఏపీ కేటగిరీలో పులివెందుల మున్సిపాలిటీకి అవార్డు. 5 స్టార్ రేటింగ్స్ తో దక్షిణాదిలో నెంబర్ 1 గా నిలిచిన ఏపీ. 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ విడుదల. బొమ్మల రామారం పీహెచ్సీ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా డ్రోన్. బీబీనగర్ ఎయిమ్స్ లో డ్రోన్ సేవలు. మరియాల పీహెచ్సీ నుంచి నమూనాల సేకరణ. భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రితో పాటు ఎయిమ్స్ కు ట్రయల్ రన్ లో భాగంగా తరలింపు. గురువారం ఢిల్లీలో ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ తదితరులు. కాంగ్రెస్ టార్గెట్ 15. మెజారిటీ ఎంపీ సీట్లలో గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. టీ కాంగ్రెస్ సమన్వయకర్తలకు ఖర్గే ఆదేశం. రాష్ట్రం నుంచి పాల్గొన్న భట్టి, ఉత్తమ్, పొన్నం, జూపల్లి, సురేఖ, సీతక్క కలిసి పనిచేద్దాం. రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు మేం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డితో భేటీలో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గూగుల్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ తదితరులు. సీఎం ను కలిసిన అరుణ్ తివారీ, చిన్నబాబు. సీఎంతో మైక్రాన్ ప్రెసిడెంట్ సీఈఓ భేటీ. ఆంధ్రజ్యోతి దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే ఒకే దేశం ఒకే ఎన్నిక నియంత్రితమే, ఇది సమైక్య స్ఫూర్తికి విరుద్ధం. నిషేధిత జాబితాలో భూములు మాయం. ధరణి పోర్టల్ వచ్చాక ఆక్రమణలు. దోస్తుకు సర్వీస్. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడిగా పాగా. రోడ్డుకు సేకరించిన భూమి అన్యాయక్రాంతం. 150 కోట్ల విలువ చేసే భూమిలో తిష్ట. వడ్డీ తక్కువ, షరతులు ఎక్కువ. తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. కార్యకర్తలే ఓడించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు. 14 సీట్లు పక్కా. లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే. ప్రచార వ్యవహారాలకు పదును పెట్టండి. సీఎం క్యాంప్ ఆఫీస్ గా పాయిగా ప్యాలెస్. పరిశీలించిన సీఎస్ అధికారులు. భవన పటిష్టత, సౌకర్యాలపై ఆరా. హెచ్ఎండిఏ ప్రక్షాళన. మార్పులు చేర్పులు చేపడుతున్న దానకిషోర్. మిగిలిన 2 రాజీనామా బాటలో. వైదొలిగే యోచనలో టీఎస్పీఎస్సీ సభ్యులు. సమస్యలా మతమా తేల్చుకోవాలని ప్రజలకు చెబుతాం. మత ప్రతిపాదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగ వ్యతిరేకం. 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు. ఫిబ్రవరి 9 వరకు నిర్వహణ. సీతమ్మ సాగర్ పనులు ఆపండి. ప్రాజెక్టు సీఈపై చర్యలు తీసుకోండి కేంద్రం. రాజుకుంటున్న మున్సిపల్ రగడ. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు. ఒక దేశం ఒకే ఎన్నిక నియంతృత్వమే, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. రామ్నాథ్ కోవింద్ కమిటీకి టీఎంసీ చీఫ్ మమత లేఖ. ధరణి నిషేధిత జాబితాలో భూములు మాయం. ధరణి పోర్టల్ వచ్చాక ఆక్రమణలు. నిషేధం నుంచి పట్టా భూమిగా మార్పు. వాటి ద్వారా వేల కోట్ల రూపాయల కుంభకోణాలు. ప్రభుత్వ గుర్తింపు. ధరణి కమిటీ దృష్టి. ఆయా భూముల వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. అనుమానాస్పద లావాదేవీలను పరిశీలించాలని నిర్ణయం. సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయికి కమిటీ. దోస్తుకు సర్వీస్. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుపై మాజీ మంత్రి మిత్రుడిగా పాగా. రోడ్డుకు సేకరించిన భూమి అన్యాక్రాంతం. 150 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో తిష్ట. బీఆర్ఎస్ మాజీ మంత్రి అండతో అక్రమాలు. 2018 నుంచి యథేచ్ఛగా క్రయ విక్రయాలు. సర్వీస్ రోడ్డు లేక ప్రజలకు తీవ్ర ఇక్కట్లు.
ఘట్కేసర్లో ఔటర్ జంక్షన్ వద్ద భూమాయ స్థలాల అక్రమాలపై విచారణకు డిమాండ్. వడ్డీ తక్కువ, షరతులు ఎక్కువ. తక్కువ వడ్డీకి అప్పులు తీసుకోవాలన్న సీఎం. కానీ జైకా, ఏడీబీ రుణాలు అంతా సులభం కాదు. వాటి షరతులను తట్టుకోలేమంటున్న అధికారులు. బడ్జెట్ అప్పుల్లో లెక్కిస్తే ఇబ్బందికరమే. కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం నేర్పాల్సిందే. తెచ్చిన అప్పులను మౌలిక సదుపాయాలకే వాడాలి. పథకాలకు మళ్లిస్తే తదుపరి అప్పుల నిలిపివేత. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడింది. కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. పరుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్లం. గిరిజనులకు ఎంతో చేశాం, అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు మనకున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తలే ఓడించారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు. అభ్యర్థిని మార్చమన్నా వినలేదంటూ డోర్నకల్ నేతలు, కార్యకర్తలు నిరసన. కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి. మానుకోట సన్నాహక భేటీలో కడియం. 14 సీట్లు పక్క. లోక్సభ ఎన్నికల పోరు మొదలైనట్లే. ప్రచార వ్యూహాలకు పదును పెట్టండి. తెలంగాణలో కోఆర్డినేటర్లతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. సీఎం క్యాంప్ ఆఫీసుగా పాయిగా ప్యాలెస్ పరిశీలించిన సీఎస్ అధికారులు. భవన పటిష్టత, సౌకర్యాలపై ఆరా. ఆరో నిజాం పాలనలో నిర్మాణం. గతంలో ఈఎస్ కాన్ఫ్లేట్ ఇక్కడే. హెచ్ఎండిఏ ప్రక్షాళన. మార్పులు చేర్పులు చేపడుతున్న దానకిషోర్. డిప్యుటేషన్ పై వచ్చిన వారు సొంత శాఖలకు. ఎస్టేట్ ఆఫీసర్ బాధ్యత జాయింట్ కమిషనర్ కు. మెట్రోపాలిటన్ కమిషనర్ ఓఎస్డీ తొలగింపు. మిగిలిన ఇద్దరు రాజీనామా బాటలో. వాయిదొలిగే యోచనలో టీఎస్పీఎస్సీ సభ్యులు. కమిషన్ చైర్మన్ పదవి కోసం ఢిల్లీలో పైరవీలు. సమస్యల మతమా తేల్చుకోవాలని ప్రజలకు చెబుతాం. మత ప్రాతిపదికన బీజేపీ ప్రచారం రాజ్యాంగం వ్యతిరేకం. హిందుత్వ అంశం ఆ పార్టీ సొత్తు కాదని వివరిస్తాం. బడ్జెట్ సమావేశాల తర్వాత ఇండియా కూటమి ప్రచారం. రామమందిర ప్రారంభానికి వ్యూహాత్మకంగానే దూరం. 140 స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. సీనియర్ నేత. సీతమ్మ సాగర్ పనులు ఆపండి. ప్రాజెక్ట్ సిఈపై చర్యలు తీసుకోండి కేంద్రం. రాజుకుంటున్న మున్సిపల్ రగడ. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపాలిటీల్లో అవిశ్వాస నోటీసులు. వర్ధన్నపేట చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పైన, బెల్లంపల్లి చైర్పర్సన్ పై నేడు అవిశ్వాసం. బీఆర్ఎస్ కు 18 మంది కౌన్సిలర్ల గుడ్ బై. ఇప్పటికే ఆర్మూర్, నల్గొండ హస్తగతం. మలుపులు తిరుగుతున్న పుర రాజకీయం. ఈ నెలాఖరుకు 4 ఏళ్ల పాలన పూర్తి. గవర్నర్ వద్దే మున్సిపల్ చట్ట సవరణల బిల్లు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ పైన అవిశ్వాసం. వరంగల్ ఆర్డీఓ వాసుచంద్రకు అవిశ్వాస నోటీసు అందజేస్తున్న వర్ధన్నపేట మున్సిపల్ కౌన్సిలర్లు.